Intermediate New English Textbook Workbook Unit 10 పేజ్ నెంబర్ 153. ఇందులో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంది. పేజ్ నెంబర్ 153లో రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది అండర్లైన్డ్ పార్ట్. మనకి ఒక వాక్యం ఇచ్చి అందులో కరెక్ట్ చేయవలసినటువంటి పదానికి వర్డ్కి కింద ఒక గీత ఇస్తారన్నమాట, అండర్లైన్ చేస్తారు. దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. వేర్ ఆర్ మై లగేజెస్ అంటామా? వేర్ ఈజ్ మై లగేజ్ అనాలి. వేర్ ఈజ్ మై లగేజ్, లగేజెస్ అనట్లేదు, లగేజ్ అనాలి. ఎప్పుడైతే లగేజ్ అన్నామో అక్కడ పైన ఆర్ ఈజ్ అయిపోయిందన్నమాట. తర్వాత దిస్ షోరూమ్ హ్యాస్ వెరీ గుడ్ ఫర్నిచర్స్. దిస్ షోరూమ్ హ్యాస్ వెరీ గుడ్ ఫర్నిచర్స్. ఫర్నిచర్స్ అనక్కర్లేదనమాట, ఫర్నిచర్ అంటే సరిపోతుంది. కాబట్టి ఆన్సరు దిస్ షోరూమ్ హ్యాస్ వెరీ గుడ్ ఫర్నిచర్ అంటే సరిపోతుంది అనమాట. మూడవది మీస్లెస్ హ్యావ్ బ్రోకెన్ అవుట్ ఇన్ అవర్ ఏరియా. దాన్ని ఏమని చెప్పచ్చు? మీస్లెస్ హ్యాస్ బ్రోకెన్ అవుట్ ఇన్ అవర్ ఏరియా. హ్యావ్ తీసేసి హ్యాజ్ రాయాలి అక్కడ. నాలుగోది ఫిజిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఫిజిక్స్ అంటే అది బహువచనం కాదు, ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. కాబట్టి ఫిజిక్స్ ఈజ్, అక్కడ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా సింగులర్ రావాలి. ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఆర్ తీసి ఈజ్ పెట్టాలంతే. ఐదవది మై ఫ్రెండ్ బ్రాట్ న్యూ షూ ఎస్టర్డే. మా ఫ్రెండు నిన్న షూ కొనుక్కున్నాడు అని చెప్తున్నాం. ఇందులో మిస్టేక్ ఎక్కడ ఉంది? షూ దగ్గర ఉంది. ఏమని రాయాలి? మై ఫ్రెండ్ బాట్ న్యూ షూస్ ఎస్టర్డే. షూ అంటే ఒకటే కాదు కదా, షూస్ అనమాట, రెండు కలిపి షూస్ ఎస్టర్డే. తర్వాత స్టాటిస్టిక్స్ ఆర్ హిజ్ మెయిన్ సబ్జెక్ట్. అతని మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అనేది బహువచనం కాదు, ఏకవచనం, సింగులర్ నెంబర్, అదొక సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలి, ఆర్ రాకూడదు. స్టాటిస్టిక్స్ ఈజ్ హిజ్ మెయిన్ సబ్జెక్ట్. ఆర్ తీసేసి ఈజ్ రాయాలి ఇక్కడ. ఏడవది హిజ్ సేవింగ్స్ ఈజ్ హ్యూజ్. హిజ్ సేవింగ్స్, సేవింగ్స్ అంటే ప్లోరల్. సేవింగ్స్ అంటే వాడు సేవ్ చేసుకున్నాడు అనమాట, ఎక్కువగా సేవ్ చేసుకున్నాడు. హిజ్ సేవింగ్స్ ఈజ్ వస్తుంది. మరి ఇక్కడ సేవింగ్స్ ప్లోరల్ అయినప్పుడు వెర్బ్ కూడా ఇక్కడ ఆర్ రావాలి, అంతే కదా. కాబట్టి హిజ్ సేవింగ్స్ ఆర్ హ్యూజ్. హ్యూజ్ అంటే ఎక్కువ అనమాట, పెద్ద, ఎక్కువ సంఖ్యలో వాడు సేవింగ్స్ చేసుకున్నాడు. సేవింగ్స్ అంటే ఒక డబ్బు దాచుకోవడమో లేదా ఏదన్నా ఆస్తులు దాచుకోవడమో అలాగా అర్థం వస్తుంది అనమాట. హిజ్ సేవింగ్స్ ఈజ్ హ్యూజ్ అని ఉంది, ఈజ్ తీసేసి ఆర్ రాయాలి. హిజ్ సేవింగ్స్ ఆర్ హ్యూజ్. ఇక్కడ సేవింగ్స్ అని ఉంది కాబట్టి ఆర్ అని రాయాలి. రాజూస్ ట్రౌజర్స్ ఈజ్ వెట్. రాజూస్ ట్రౌజర్స్, ట్రౌజర్స్ అన్నాం కాబట్టి ఈజ్ రాదు, ట్రౌజర్ అంటే ఈజ్ రావాలి. ట్రౌజర్స్ అని వచ్చింది కాబట్టి ఆర్ అని రావాలి. వెట్ అంటే తడిచిపోయి ఉండడం, తడిగా ఉండడం. రాజూస్ ట్రౌజర్స్ ఆర్ వెట్. రాజూస్ ట్రౌజర్స్ ఆర్ వెట్ అనాలి, ఈజ్ వెట్ అనకూడదు. ఇది ట్రౌజర్స్ అంటే ఆర్ రావాలి, ట్రౌజర్ అంటే ఈజ్ రావాలి. అలా. 9 సునీత బాట్ 10 డజన్స్ ఆరెంజెస్ ఫర్ ది పిక్నిక్. సునీత బాట్ 10 డజన్స్ ఆరెంజెస్. 10 డజన్స్ ఆరెంజెస్ అనక్కర్లేదు, ఏమనాలి? సునీత బాట్ 10 డజన్ ఆరెంజెస్. డజన్స్ అనక 10 డజన్ ఆరెంజెస్ అంటే డజన్ అంటే ఇన్ని 12 పళ్ళు, 12 వస్తువులు. ఏదైనప్పుడు కూడా 12 ఉండాలి. 12 ఉంటే దాన్ని డజన్ అంటాం. సునీత బాట్ 10 డజన్స్ ఆరెంజెస్ అనక్కర్లేదు అనమాట. సునీత బాట్ 10 డజన్ ఆరెంజెస్ ఫర్ ది పిక్నిక్. సునీత 10 డజన్ ఆరెంజెస్ అంటే 10 డజన్ల ఆరెంజెస్
పిక్నిక్ కోసమని తెచ్చింది అని అర్థం. తర్వాత హిజ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు హిజ్ లయబిలిటీస్. హిజ్ అసెట్స్, అసెట్స్ అన్నాం కాబట్టి అసెట్ అంటే ఈజ్ రావాలి, అసెట్స్ అని వచ్చింది కాబట్టి ఆర్ రావాలి. ఆన్సర్ ఏంటి ఇక్కడ? హిజ్ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు హిజ్ లయబిలిటీస్. హిజ్ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు హిజ్ లయబిలిటీస్. ఈజ్ తీసేసి ఆర్ రాయాలి ఇక్కడ. అసెట్స్ ప్లోరల్, ఆర్ కూడా ప్లోరల్ రావాలి. అసెట్ అంటే ఈజ్ రావాలి, అసెట్స్ అని ఉంది కాబట్టి ఆర్ రావాలి. 11. The two father-in-laws met to discuss the arrangements. ఏంటంటే ఇద్దరు అంకుల్స్ అంటే ఫాదర్ ఇన్ లాస్, మావయ్యలు, ఇద్దరు మావయ్యలు కలుసుకున్నారు. ఎందుకోసం? టు డిస్కస్ ది అరేంజ్మెంట్స్ చేయడం గురించి డిస్కస్ చేయడం కోసం ఇద్దరు మావయ్యలు కలుసుకున్నారు అనేది దీని అర్థం. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఫాదర్ ఇన్ లాస్ అని అక్కర్లేదన్నమాట. ద టూ ఫాదర్ ఇన్ లా మెట్ టు డిస్కస్ ది అరేంజ్మెంట్స్. అరేంజ్మెంట్స్ చేయడానికి ఇద్దరు మావయ్యలు కలుసుకున్నారు అనడానికి ఏమన్నా టూ ఫాదర్ ఇన్ లాస్ అనక్కర్లేదు, టూ ఫాదర్ ఇన్ లా మెట్ అనాలన్నమాట. చిన్న చిన్న మిస్టేక్స్ ఇవి. 12. సంతోష్ ఈజ్ మై కజిన్ బ్రదర్. కజిన్ సిస్టర్ అనక్కర్లేదు అనమాట. షీ ఈజ్ మై కజిన్, హీ ఈజ్ మై కజిన్ అని చెప్తే సరిపోతుంది. సంతోష్ అన్న కూడా మగ అబ్బాయి అంతే కదా, మగవాడు. కాబట్టి సంతోష్ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది. సంతోష్ ఈజ్ మై కజిన్. అలాగే సీత ఈజ్ మై కజిన్. సీత అంటే ఆడపిల్లని తెలిసిపోతుంది కాబట్టి అక్కడ సిస్టర్ అని వస్తుంది అనమాట. ఆడపిల్ల అయితే సిస్టర్ అని, మగపిల్లడైతే బ్రదర్ అని మనకు తెలిసిపోతుంటుంది పేరుని బట్టి. సంతోష్ ఈజ్ మై కజిన్, హీ ఈజ్ మై కజిన్, షీ ఈజ్ మై కజిన్. హీ అన్నామంటే అక్కడ అతను మా తమ్ముడు, లేకపోతే అతను నా కజిన్ అవుతాడు అని చెప్పడం. అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు. షీ అన్నామంటే ఆమె అని అర్థం. అంతే కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనక్కర్లేదు. సంతోష్ ఈజ్ మై కజిన్ అంటే సరిపోద్ది అనమాట. 13. గోపాల్ ఈజ్ రన్నింగ్ 16. గోపాలు 16 సంవత్సరాల వయసు. ఇప్పుడు 16 సంవత్సరాలు అని చెప్పే ఉద్దేశంలో గోపాల్ ఈజ్ రన్నింగ్ 16 అంటాం. అలా అనక్కలేకుండా రన్నింగ్ తీసేసి డైరెక్ట్గా గోపాల్ ఈజ్ 16 అంటే సరిపోయింది. గోపాల్కి 16 సంవత్సరాలు అని అర్థం. అలాగే దేర్ ఆర్ 20 ఫీమేల్స్ ఇన్ ది క్లాసులో 20 మంది ఆడవాళ్ళు ఉన్నారని చెప్పాలని ఉద్దేశం. అయితే ఇక్కడ ఫీమేల్స్ అనకూడదు, ఏమనాలంటే గర్ల్స్ అని కానీ లేడీస్ అని కానీ అనాలి. చూడండి, దేర్ ఆర్ 20 గర్ల్స్ ఇన్ ది తరగతిలో 20 మంది ఆడపిల్లలు ఉన్నారు. లేదా ఆర్ దేర్ ఆర్ 20 లేడీస్ ఇన్ ది క్లాస్ అంటే గర్ల్స్ అని కానీ లేడీస్ అని కానీ అనాలి మనం. అదే ఫిమేల్స్ అనకూడదు అనమాట. సందర్భం బట్టి వాడుతున్నాం, తెలుసో తెలియకో, కానీ కరెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. 15. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ శరత్స్ కార్. ఈ కారు మా ఫ్రెండ్ది, శరత్ది అని చెప్పాలని ఉద్దేశం. ఫ్రెండ్స్ శరత్స్ 2 సార్లు వాడుతున్నాం. అలా కాకుండా ఏమని వాడాలి? దిస్ ఈజ్ మై ఫ్రెండ్ శరత్స్ కార్ అని చెప్పాలి. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ శరత్స్ కార్ అని చెప్తే సరిపోతుంది. 2 సార్లు అపాస్ట్రోఫీ పెట్టకలేదు. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ శరత్స్ అనకర్లా. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ శరత్స్ కార్ అంటే సరిపోతుంది. ఇది నా మిత్రుడు శరత్ యొక్క కారు అని చెప్పడం అనమాట. 16. ఐ అండ్ రజనీ అటెండెడ్ ది మీటింగ్. నేను రజనీ మీటింగ్కి అటెండ్ అయ్యాము అని చెప్పాలి. కానీ రజనీని ముందు చెప్పాలి. కరెక్ట్ చేసుకోవడం అంటే ఎలా అంటే ఐ అండ్ రజనీ అనకూడదు. రజనీ అండ్ ఐ అటెండెడ్ ది మీటింగ్. రజనీ అండ్ ఐ అటెండెడ్ ది మీటింగ్. మీ ఇద్దరం రజనీ నేను మీటింగ్కి వెళ్ళాము, అటెండ్ అయ్యాము అని చెప్పడం అనమాట. అలాగే 17. దే హూ హ్యావ్ నాట్ బ్రాట్ దైర్ టెక్స్ట్ బుక్స్ షుడ్ స్టాండ్ అప్. ఎవరైతే టెక్స్ట్ బుక్లు తెలదో వాళ్ళందరూ నుంచోండి అని అర్థం దీని ఉద్దేశం అది. కానీ దీని ఏం చెప్పాలి మనం? దోస్ హూ హ్యావ్ నాట్ బ్రాట్ ద టెక్స్ట్ బుక్స్ షుడ్ స్టాండ్ అప్. ఇక్కడ దే హూ హ్యావ్ అనకూడదు, దోస్ హూ హ్యావ్ అని పెట్టాలి. దే హూ హ్యావ్ నాట్ బ్రాట్ అని అంటామా అనకూడదు.
దోస్ హూ హ్యావ్ నాట్ బ్రాట్, బ్రాట్ అని తెలుసు కదా, బ్రింగ్ అంటే తేవడం, బ్రాట్ అంటే తెచ్చారు అని, తేలేదు అని. హూ హ్యావ్ నాట్ బ్రాట్, ఎవరైతే తేలేదో. టెక్స్ట్ బుక్లు, ఎవరైతే టెక్స్ట్ బుక్లు, ఎవరైతే వాళ్ళ టెక్స్ట్ బుక్లు తెచ్చుకోలేదో వాళ్ళందరూ నుంచోండి, దీని ఉద్దేశం అన్నమాట. దే తీసేసి మనం దోస్ ఉపయోగించాలి. 18. ద గర్ల్స్ ఎంజాయ్డ్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్. ద గర్ల్స్ ఎంజాయ్డ్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్. సమ్మర్ వెకేషన్ అంతా అమ్మాయిలు ఎంజాయ్ చేశారు, ఆనందించారు, పండగ చేసుకున్నారు. దాన్ని కరెక్ట్ చేసి ఎలా చెప్పాలి? ద గర్ల్స్ దెమ్సెల్వ్స్, ద గర్ల్ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్. ఎంజాయ్డ్ అని చెప్పుది లేకుండా ద గర్ల్స్ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్ అని చెప్పాలి. సమ్మర్ అంతా కూడా వాళ్ళంతటి వాళ్ళు డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్ అంతా ఎంజాయ్ చేశారు అని చెప్పినప్పుడు ద గర్ల్స్ ఎంజాయ్డ్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్ అని అనకుండా ద గర్ల్స్ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్ అని చెప్పాలన్నమాట. చిన్న కరెక్షన్స్. 19th. సోహన్ మోర్ క్లవరర్ దాన్ హిస్ బ్రదర్. సోహన్ మోర్ క్లవరర్ దాన్ హిస్ బ్రదర్. సోహన్ అతని సోదరుడి కన్నా బాగా తెలివైనవాడు అని చెప్పాలని మన ఉద్దేశం. కానీ దానికి ఎలా కరెక్ట్ చేయాలి? సోహన్ ఈజ్ క్లవరర్ దాన్ హిస్ బ్రదర్ అంటే సరిపోతుంది. సోహన్ ఈజ్ క్లవరర్ దాన్ హిస్ బ్రదర్. సోహన్ అతని సోదరుడి కన్నా, అతని తమ్ముడి కన్నా, లేదా అతని అన్నయ్య కన్నా తెలివైనవాడు అని చెప్పాలంటే ఇలా చెప్పి సరిపోద్ది అనమాట. మోర్ క్లవరర్ అనక్కర్లా. సోహన్ ఈజ్ క్లవరర్ దాన్ హిస్ బ్రదర్, దట్స్ ఆల్. 20th. The Burj Khalifa. The Burj Khalifa is the most tallest building in the world. The Burj Khalifa is the most tallest building in the world. ప్రపంచంలోనే బుర్జ్ ఖలీఫా అనేది చాలా పెద్ద పొడవైనటువంటి బిల్డింగ్ అట. దీని ఏమైనా మార్చాలి మనం కొంచెం, ఆ వర్డ్ మోస్ట్ టాలెంటెడ్ తీసేసి టాలెస్ట్ అని సరిపోద్ది. టాలెస్ట్ అంటేనే ఇంకా మోస్ట్ ఇంకా అని అర్థం. ఇంకా కాబట్టి బుర్జ్ ఖలీఫా ఈజ్ ది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ది వరల్డ్ అంటే సరిపోద్ది. మోస్ట్ టాలెస్ట్ తీసేయండి, టాలెస్ట్ అంటే సరిపోద్ది అనమాట. మోస్ట్ టాలెస్ట్ రెండు వాడక్కల, టాలెస్ట్ అంటే సరిపోయింది. 21. దిస్ ఈజ్ ది మోస్ట్ పెర్ఫెక్ట్ డ్రెస్ ఫర్ మీ. దిస్ ఈజ్ ది మోస్ట్ పెర్ఫెక్ట్ డ్రెస్ ఫర్ మీ అన్నారు. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలంటే దిస్ ఈజ్ ది పెర్ఫెక్ట్ డ్రెస్ ఫర్ మీ అంటే సరిపోద్ది. మోస్ట్ తీసేయాలి, ఇంకా మోస్ట్ అవసరం లేదట. దిస్ ఈజ్ ది పెర్ఫెక్ట్ డ్రెస్ ఫర్ మీ. మోస్ట్ తీసేసి చదవండి. పై క్వశ్చన్లో 21st క్వశ్చన్లో దిస్ ఈజ్ ది మోస్ట్ పెర్ఫెక్ట్ డ్రెస్ ఫర్ మీ. మోస్ట్ తీసేస్తే సరిపోయింది. నెక్స్ట్ 22. ద పొల్యూషన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వర్స్ దాన్ ఢిల్లీ. ద పొల్యూషన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వర్స్ దాన్ ఢిల్లీ. ఢిల్లీ కన్నా హైదరాబాద్లో పొల్యూషన్ చాలా వరస్ట్గా ఉందంట. దాన్ని కొంచెం మార్చి చెప్పాలి. ఎలాగంటే ద పొల్యూషన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ కన్నా హైదరాబాద్లో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందంట అని చెప్పేటప్పుడు మనం ఈ విధంగా చెప్పాలి. పొల్యూషన్ తెలుసు కదా, కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, ధ్వని కాలుష్యం, అన్నీ కాలుష్యమే. ది పొల్యూషన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ కంటే హైదరాబాద్లో ఎక్కువగా పొల్యూషన్ ఉంది. 23. ద అంపైర్ వాజ్ ద లేటెస్ట్ పర్సన్. ద అంపైర్ వాజ్ ది లేటెస్ట్ పర్సన్ టు లీవ్ ది గ్రౌండ్. గ్రౌండ్ విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు లాస్ట్ పర్సన్ ఎవడు? లేటెస్ట్ పర్సన్ ఎవరు? లేటెస్ట్ పర్సన్ అంటే సెంటెన్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా. ద అంపైర్ వాజ్ ది లేటెస్ట్ పర్సన్ టు లీవ్ ది గ్రౌండ్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అది లేటెస్టా ఏంటనేది అక్కడ దాన్ని కరెక్ట్ చేసి రాయాలంటే ద అంపైర్ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది గ్రౌండ్. అది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది గ్రౌండ్, చివరి పర్సన్ అనమాట. చివరి పర్సన్ ఇతనే లాస్ట్లో ఉన్నాడు. ఇంకా గ్రౌండ్ విడిచిపెట్టి వెళ్ళవలసినాడు ఎవడో ఈ అంపైర్ ఒకడే ఉన్నాడు. కానీ అక్కడ ఏం చెప్పాం? లేటెస్ట్ అని రాసాం పొరపాటుని. లాస్ట్ పర్సన్ రావాల్సింది లేటెస్ట్ అని రాసాం. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? లేటెస్ట్ అనేది తీసేసి లాస్ట్ పర్సన్ అని పెట్టుకోవాలి.
కరెక్ట్గా అప్పుడు సెంటెన్స్ కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ద అంపైర్ వాజ్ ది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది గ్రౌండ్. ద అంపైర్ వాజ్ ది లేటెస్ట్ పర్సన్ టు లీవ్ ది గ్రౌండ్ అంటే బాగాలేదు, లాస్ట్ అని మార్చండి. తర్వాత 24 దేర్ ఆర్ లెస్ గర్ల్స్ దాన్ బాయ్స్ ఇన్ ది క్లాస్. లెస్ గర్ల్స్, తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారట. దాన్ బాయ్స్ కంటే తక్కువ మంది గర్ల్స్ ఉన్నారు ఇన్ ది క్లాసులో అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు అని చెప్పడం ఉద్దేశం. ఆన్సర్ ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూవర్ గర్ల్స్, ఫ్యూ అంటే కొద్దిమంది అని, దేర్ ఆర్ ఫ్యూవర్ గర్ల్స్ దాన్ బాయ్స్ ఇన్ ది క్లాస్. ఈ విధంగా లెస్ గర్ల్స్ అని అనకూడదట, ఫ్యూవర్ గర్ల్స్ దాన్ బాయ్స్ ఇన్ ది క్లాస్ అని అనాలి. నెక్స్ట్ 25th దెర్ ఈజ్ నాట్ ఫిష్ ఇన్ ది రివర్. దెర్ ఈజ్ నాట్ ఫిష్ ఇన్ ది రివర్ అంటే నదిలో చేపలు లేవు. దెర్ ఈజ్ నాట్ ఫిష్ ఇన్ ది రివర్, నదిలో చేప లేదు అని అర్థం, అంతే కదా. దెర్ ఆర్ నాట్ మెనీ ఫిష్ ఇన్ ది రివర్. దెర్ ఈజ్ నాట్ తీసేసి ఈజ్ నాట్ తీసేసి దేర్ ఆర్ నాట్ మెనీ ఫిష్ ఇన్ ది రివర్ అని చెప్పాలన్నమాట. రైట్. 26 ఈజ్ నాట్ స్థానంలో పైన ఆర్ నాట్ మెనీ అని పెట్టండి సరిపోతుంది. దే హ్యావ్ ఫార్మ్డ్ యాన్ యూనియన్. ఏఈఐఓయూల ముందు యాన్ రావాలి కాబట్టి యాన్ రాసేసాం, కానీ కొన్ని సందర్భాలు అబ్జర్వ్ చేస్తే ఆ శబ్దాన్ని బట్టి దే హ్యావ్ ఫార్మ్డ్ యాన్ యూనియన్ అనక్కర్లా, దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ యూనియన్ అంటే సరిపోతుంది. దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ యూనియన్. మనం దీనికోసం ఆర్టికల్స్ వెరిఫై చేస్తే సరిపోతుంది. ఆర్టికల్స్లో మనకి క్లియర్గా ఇచ్చారు, ఇదే టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి. దే హ్యావ్ ఫార్మ్డ్ యాన్ యూనియన్ అనక్కర్లా, దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ యూనియన్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ 27th ఐ డ్రాప్డ్ యాన్ 1 రూపీ కాయిన్ ఇంటూ ది స్లాట్ మిషన్లో ₹1 కాయిన్ పడిపోయింది. పడిపోయింది ఆల్రెడీ. దాన్ని యాన్ 1 రూపీ అనకూడదు అనమాట. ఇక్కడ ఏమనాలి? ఐ డ్రాప్డ్ ఏ 1 రూపీ కాయిన్ ఇంటూ ది స్లాట్ మిషన్. ఏ 1 రూపీ అనాలన్నమాట, యాన్ 1 రూపీ అని అనకూడదు. ఏఈఐఓయూల ముందు యాన్ ఉండాలనే రూల్ కాదు ఇక్కడ. దాని శబ్దాన్ని బట్టి అక్కడ ఏ ఉపయోగించాలి, యాన్ 1 రూపీ అనం కదా జనరల్గా. ఏ 1 రూపీ కాయిన్, ఏ 1 రూపీ కాయిన్ అని ఉపయోగించండి. అలా 28 వీ నో దట్ మిస్టర్ సంజీవ్ ఈజ్ ఏ హానెస్ట్ బిజినెస్ మ్యాన్. మన ఉద్దేశం ఏంటంటే మిస్టర్ సంజీవ్ చాలా హానెస్ట్ బిజినెస్ మ్యాన్ అని మనకు తెలుసు అని దాని అర్థం. వీ నో దట్, మనకు తెలుసు. ఏం తెలుసు? మిస్టర్ సంజీవ్ ఈజ్ ఏ హానెస్ట్ బిజినెస్ మ్యాన్ అని. మరి ఈ వాక్యంలో ఏ హానెస్ట్ అనకూడదు, యాన్ హానెస్ట్ అనాలన్నమాట. ఆన్సర్ ఏంటంటే వీ నో దట్ మిస్టర్ సంజీవ్ ఈజ్ యాన్ హానెస్ట్ బిజినెస్ మ్యాన్. అంటే సంజీవ్, వీ నో దట్, మనకు తెలుసు సంజీవ్ చాలా నిజాయితీపరుడైనటువంటి వ్యాపారవేత్త. బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారవేత్త. 29th ఐ విష్ టు ఈట్ ఏ ఐస్ క్రీమ్. ఏ ఐస్ క్రీమ్ అంటాం? ఐస్ క్రీమ్ ముందు ఏ వాడతాం ఎప్పుడన్నా? ఐ విష్ టు ఈట్ ఏ ఐస్ క్రీమ్. నేను ఒక ఐస్ క్రీమ్ తినాలని అనుకుంటున్నాను. ఐ విష్ టు ఈట్, ఐ వాంట్ టు ఈట్, ఐ విష్ టు ఈట్. అది ఇప్పుడు ఏమని చెప్పాలి? ఏ కాదు, యాన్ ఉపయోగించాలి ఐస్ క్రీమ్ ముందు ఎప్పుడు కూడా. అంచేత ఐ విష్ టు ఈట్ యాన్ ఐస్ క్రీమ్, ఐ విష్ టు ఈట్ యాన్ ఐస్ క్రీమ్. ఏ తీసేసి యాన్ ఉపయోగించాలి. 30వ ద మ్యాన్ ఈజ్ మార్టల్. ద మ్యాన్ ఈజ్ మార్టల్ అన్నప్పుడు ది అనేది ది అనే ఆర్టికల్ ఉపయోగించట్లేదు. మార్టల్ అని చెప్పినప్పుడు ఆ ది అనేది తీసేసి డైరెక్ట్గా మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే సరిపోతుంది అన్నమాట. ఇవి మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అదే ఇంటర్మీడియట్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్లో ఇవ్వడం జరిగింది 153 పేజీల్లో. దీని జవాబులు కూడా మనకి 194, 195 పేజీల్లో ఇవ్వడం జరిగింది. అవే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే.